నేస్తమా, నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే, ఎలా చేయాలి అనే మార్గం నీ గుండె లోతుల్లో కనిపిస్తుంది. మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులతో పోరాడాలి. వయసు పెరిగినంత మాత్రాన రాతలేమీ మారవు. ప్రయత్నాలను ఆపితే పనులేమీ సాగవు. అందుకే గమ్యం దూరమైన, మార్గం కష్టమైన నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. నేస్తమా, సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలతోనే కరిగిపోయింది. ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్ళాయి. కానీ నేస్తమా, ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది మాత్రం వాస్తవానికే కదా. నేను చెయ్యగలను అన్న నమ్మకం నీకు ఉంటే, ఎలా చెయ్యాలి అనే మార్గం దానంతటికి అదే కనిపిస్తుంది. ఆలోచించు నేస్తమా, వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యకు. నేస్తమా, ఒక్కసారి ఆలోచించు. తిరిగి రాని గతమా, తిరుగుతున్న వర్తమానమా, తిరుగులేని భవిష్యత్తా? ఏది కావాలి నీకు ఆలోచించుకో. మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మహస్తంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మహస్త్రాన్ని కూడా గడ్డి పరకలాగా కూడా వాడుకోలేడు. మిత్రమా, ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో ఆలోచించు. నిజంగా నీకు అది సరైనది కాదు అనుకుంటే తక్షణమే అక్కడితో ఆపేయి. నేస్తమా, చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం అని భావించు. మంచి జీవితాన్ని నిర్మించుకోవడం కోసం లక్ష్యాలే కాదు, మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. నేస్తమా, పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒక్క రోజులో గొప్ప స్థాయికి ఎవ్వరూ ఎదగలేరు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. అంటే నేస్తమా, జీవితంలో మనకు వచ్చే సవాళ్లను ఎదుర్కొని నిలబడి చూడు, విజయం ఎందుకు సొంతం కాదు. నేస్తమా, ఒక మాట చెప్పనా? బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక పదం ఏంటో తెలుసా? రేపు. ఈ పని నేను రేపు చేస్తాను, రేపటి నుంచి మొదలు పెడతాను, ఇలా వాయిదా వేసుకోవడమే. నేస్తమా, ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం రెండూ ఉండి తీరాలి. నిజానికి నేస్తమా, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. ఆడంబరాల కోసం చేసే అప్పైనా, ఆనందం కోసం చేసే తప్పైనా మనిషి జీవితానికి ఎప్పుడైనా పెనుముప్పే అని గుర్తుంచుకో. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు, ఎందుకంటే చెట్టు రాలిన ఆకులతోనే చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. నీ ధైర్యాన్ని ఎప్పుడూ వదులుకోకు. నేస్తమా, జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే, గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉండటం. నేస్తమా, మన ఆలోచనలు, మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. నేస్తమా, నిన్ను పొగిడే ప్రతి ఒక్కరూ నీకు మిత్రులు కారు, విమర్శించే వారందరూ నీకు శత్రువులు కానే కారు. ఎవరికి తెలుసు, పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు కదా. విమర్శల వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు కదా. నేస్తమా, ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చేమో, కానీ ఒక్క అబద్ధం జీవితాంతం వేధిస్తుంది.
అందుకే ఎప్పుడు నిజం చెప్పడానికి ట్రై చెయ్యి. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడటం మానేస్తామా? జీవితం కూడా అంతే కదా! ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలుపెట్టాలి, లెగిసి తీరాలి. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. నేస్తమా, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. ఆనందాన్ని అందరితో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేస్తున్నది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలను పూర్తిగా మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. నేస్తమా, జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో. ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. నేస్తమా, మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని, కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. అందుకే నేస్తమా చెబుతున్నాను, ఆలోచనలను వాయిదా వెయ్యాలి కానీ పనులను కాదు. గుర్తుపెట్టుకో నేస్తమా, ఏ అనుభవము కూడా సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. జీవితం అంటే ఒక యుద్ధ భూమి. పోరాడితేనే గెలిచే అవకాశం ఉంది. ఊరికే నిలుచుంటే ఓటమి తప్పదు మిత్రమా. అందుకే కష్టాలను ఓర్చుకొని ఇష్టాలుగా మార్చుకో. గెలవాలి అన్న ఆశతో కాదు, గెలవగలను అన్న నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది నేస్తమా. థ్యాంక్ యూ.